అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 101 ఓట్లు ఉంటే ఆ 101 ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచినట్టుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కనబరిచారు. పోస్టల్ లెక్కింపుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 39 ఓట్లు వచ్చాయి. అలాగే మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీకి 36 ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ మొత్తం కూడా పూర్తయిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా స్పష్టంగా ముందంజలో ఉన్నారు, లీడ్లో ఉన్నారు. తొలి ఫలితం పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి తొలి ఫలితం కాంగ్రెస్ ఆ తొలి ఫలితం అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని వరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ శాతం తక్కువగా నమోదైనప్పటికీ ఈ గెలుపుకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి, ఎందుకంటే ముందుగా ఈవీఎంల లెక్కింపు కంటే ముందు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 101 ఉన్నాయి. ఈ 101లో మెజారిటీ ఓట్లు దాదాపు 39 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు వచ్చాయి. లీడ్లో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఈవీఎంలు ఓపెన్ చేశారు. షేక్పేట్ డివిజన్ ఈవీఎంల ఓట్ల లెక్కింపు అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ షేక్పేట్లో కూడా 2 రౌండ్లలో షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఎవరు ఆధిక్యాన్ని కనబరిచారనేది కూడా మనకి స్పష్టమైనటువంటి అప్డేట్ వస్తుంది. కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. షేక్పేట్ డివిజన్కు సంబంధించి 2 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. 2వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 2వ స్థానంలో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఓవరాల్గా కౌంటింగ్ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అలాగే షేక్పేట్ డివిజన్కి సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియని పూర్తి చేస్తారు. మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. అలాగే షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం షేక్పేట్ డివిజన్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా స్పష్టంగా ముందంజ కనబరుస్తున్నటువంటి సమాచారం వస్తుంది. తొలి ఫలితం ఇటు పోస్టల్ బ్యాలెట్ అలాగే షేక్పేట్ డివిజన్కి సంబంధించి చాలా స్పష్టంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.